ఇర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. జాగ్రత్తగా వినండి, తలలు పైకి లేపి నా మాటను గమనించాలి. వీరందరితో దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, నేను మిమ్మును ప్రేమించుచున్నాను. మిమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదు, ఎవరు పరామర్శించడం లేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఒకవేళ ఇప్పటి వరకు బాధపడుతున్నారేమో. వ్యక్తిగతముగా ఇది దేవుడు చెప్పిన మాట. ప్రియమైన దైవ జనాంగమా, ఈ నెల దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. ద్వేషించే దేవుడు కాదు ఆయన. ఈ వర్తమానం వినుచున్న వారందరినీ ఆయన ప్రేమించుచున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. మనుషుల ప్రేమలు తాత్కాలికమైనవి. మనుషుల ప్రేమలు అవసరం తీరేంత వరకే. మనుషుల ప్రేమలు నీ నుంచి ఏదో ఆశించి ప్రేమిస్తారు. ఆ ఆశించింది వారికి దొరికితే తరువాత నిన్ను విడిచిపెడతారు, దొరకకపోతే నిన్ను ద్వేషిస్తారు. లోక ప్రేమలన్నీ తాత్కాలికమైనవే. కానీ నా యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమతో ఈ నెల ఆయన మిమ్మును ప్రేమించునుగాక. వాగ్దానాన్ని విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, కొంచెం హుషారుగా. గుర్తుపెట్టుకోండి, ఎవరు మిమ్మును ద్వేషిస్తున్నా, ఎవరు మిమ్మును తృణీకరిస్తున్నా, ఎవరు మిమ్మలను అపహాసిస్తున్నా, ఎవరు మీ మీద లేనిపోనివన్నీ మీ గురించి మాట్లాడి మిమ్మల్ని దూరం పెట్టినా, యేసయ్య మీతో చెప్పుచున్నారు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కొంచెం గట్టిగా. ఈ నెల దేవుడు మనలందరినీ ప్రేమించబోతున్నాడు. మరి మనుషుల ప్రేమను మీరు కోరుకుంటారో, తాత్కాలికమైన మనుషుల ప్రేమే మాకు కావాలని దేవునికి దూరం అవుతారో, శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుని ప్రేమ నాకు కావాలని దేవుని దగ్గరికి మీరు వస్తారో నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, మనలందరినీ ఆయన ప్రేమించబోతున్నాడు. చాలా గొప్ప విషయం. అర్థమవుతుందా? ప్రేమల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ప్రేమల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎలా నన్ను ప్రేమిస్తున్నారు, ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే, తండ్రి తనను ఎలా ప్రేమించెనో యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడిన మాట చూడండి. తండ్రి తన్ను ఎలా ప్రేమించెనో నేను మిమ్మును
అలానే ప్రేమిస్తాను. మరొకసారి చెప్తున్నాను చూడండి. యేసయ్యను తన తండ్రి ఎలా ప్రేమించారో ఆయన పిల్లలమైన మనలను కూడా యేసయ్య అలానే ప్రేమించుచున్నారు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అవసరం తీరిన తరువాత వదిలేసే ప్రేమ కాదు. అక్కర తీరిన తరువాత ద్వేషించే ప్రేమ కాదు. నీతో ఏదైనా పని ఉంటే ప్రేమించి, పని లేకపోతే ద్వేషించే ప్రేమ కాదు. తండ్రి తనను ఎలా ప్రేమించెనో యేసయ్య కూడా మిమ్మును అలానే ప్రేమించబోతున్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటో చెప్పనా? గొప్ప విషయం ఏమిటంటే మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు. అర్థమవుతుందా? నేను ఎందుకు ఇది గొప్ప విషయం అంటున్నానంటే, నేను దేవుణ్ణి ప్రేమించడం కాదు, లేదా మీరు దేవుణ్ణి ప్రేమించడం కాదు, మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, మనలనే దేవుడు ప్రేమించుచున్నాడు. ఆ మాట యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది చూడండి. నేను చెప్పే మాటనే చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు. చూడండి, పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడైన యేసయ్య తానే మిమ్మును ప్రేమించి, దేవుడే మనలను ప్రేమించుచున్నారు. మరి నీలో ఏం చూశాడో నాకు తెలియదు. నీలో ఏ క్వాలిటీ చూశాడో, నీలో ఏ స్వభావాన్ని చూశాడో, నీలో ఏ అర్హత చూశాడో నాకు తెలియదు. కానీ చూడండి, తానే మిమ్మును ప్రేమించి, గుర్తుపెట్టుకోండి, ఈ నెల ఆయనే మిమ్మును ప్రేమించబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్య ప్రేమలో మీరందరూ నిలిచి ఉందురుగాక. యేసయ్య ప్రేమలో మీ కుటుంబాలు నిలిచి ఉండునుగాక. యేసయ్య ప్రేమలో మీ పిల్లలు నిలిచి ఉందురుగాక. యేసయ్య ప్రేమలో మీ సంఘము నిలిచి ఉండునుగాక. తానే మనలను ప్రేమించి, ఎంత ప్రేమో నువ్వంటే యేసయ్యకు, నేనంటే ఎంత ప్రేమో యేసయ్యకు. నన్ను చాలామంది ద్వేషించారు, మిమ్మల్ని చాలామంది ద్వేషించుంటారు, మిమ్మల్ని చాలామంది తృణీకరించుంటారు, నన్ను చాలామంది తృణీకరించారు. అయినా దేవుడు నన్ను ప్రేమించాడు గనుక నేను, మీరు, మనము జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మనందరినీ దేవుడు, చెప్పండి, ఈ నెల యేసయ్య మీతో చెప్పబోతున్నాడు, ఐ లవ్ యూ, నేను మిమ్మును ప్రేమించుచున్నాను. నువ్వు లవ్ యూ టు చెప్పకపోయినా కానీ దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. దేవా, నీ ప్రేమ ఎలా ఉంటుంది అంటే, నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో ఆయన పిల్లలమైన మనలను ఆయన అలా ప్రేమించబోతున్నాడు. ఈ నెల దేవుని ప్రేమలో మీరందరూ ఉందురుగాక. కొంచెం గట్టిగా. దేవుడు ప్రేమిస్తే ఏం కలుగుతుందో ఒక్క మాట చెప్పి
నేను తర్వాత కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమిస్తే, ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమించారు, దేవుడు మిమ్మల్ని ప్రేమించారు. దేవుడు మనలను ప్రేమించుట ద్వారా మన జీవితాల్లో కలిగేది ఏమిటి? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివితే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వాక్యం, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఆమె నేను చెప్పరేంట్రా బాబు, నేను శపించును అని అనలేదే. దేవుడు మనలను ప్రేమించడం ద్వారా, ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు నిన్ను ప్రేమించుచున్నారు. ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా నీ గర్భఫలము దీవించబడబోతుంది, నీ భూఫలము దీవించబడబోతుంది, నీ ద్రాక్షారసము దీవించబడబోతుంది, నీ నూనె దీవించబడబోతుంది, నీ పశువులు దీవించబడబోతున్నాయి. నీకు కలిగిన సమస్తము ఈ నెల దీవించబడునుగాక. గట్టిగా, కొంచెం గట్టిగా చూడండి. దీవెనే కానీ శాపం ఏమాత్రం ఈ నెలలో మీరు చూడరు. మీ పిల్లలందరూ దీవించబడబోతున్నారు, మీ పశువులు దీవించబడబోతున్నాయి, మీ పొలము దీవించబడబోతుంది, మీ ఉద్యోగం దీవించబడబోతుంది, మీ కుటుంబం దీవించబడబోతుంది, మీ సంఘం దీవించబడబోతుంది. ఎందుకు అన్ని దీవెనలంటే ఒక్కటే జవాబు, దేవుడు నిన్ను ప్రేమించాడు. యేసయ్య నన్ను ప్రేమించారు గనుక, యేసయ్య నన్ను తన తండ్రి తనను ఎలా ప్రేమించారో అలా ఆయన నన్ను ప్రేమించారు గనుక నాకు కలిగిన సమస్తము ఈ నెలలో దీవించబడబోతున్నాయి. వాక్యాన్ని విశ్వసించండి ప్రియులారా. ఇన్ని నెలలు జరుగుతున్నా ఏ దీవెన మా జీవితంలో లేదు, అన్ని శాపాలే మేము అనుభవిస్తున్నాం అంటూ ఒకవేళ ఈ స్థలములో ఎవరైనా దేవుని మాటలు వినుచున్నారేమో, ఈ నెల మీరు దీవించబడబోతున్నారు. నీ గర్భఫలం దీవించబడబోతుంది, నీ పిల్లలు దీవించబడబోతున్నారు. అంతెందుకు, నీకు కలిగిన సమస్తము, చెప్పండి అందరూ, దీవెనలన్నీ మన మీదకు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకా మరొక మాటలో చెప్పాలంటే, ఈ నెల మీరు అనేక రకములైన దీవెనలు పొందుకోబోతున్నారు. దేవుడు మీకు సిద్ధపరిచి పెట్టాడు, రెడీగా పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, పొలం నుంచి దీవెన వస్తుందో తెలియదు, పిల్లల నుంచి దీవెన వస్తుందో తెలియదు, వ్యాపారం నుంచి దీవెన వస్తుందో తెలియదు, లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగం నుంచి ప్రమోషన్ అనే దీవెన వస్తుందో తెలియదు, నీ గర్భం తెరవబడే దీవెన వస్తుందో తెలియదు, కానీ దీవెనలు సిద్ధపరిచాడు మీకు. ఈ నెల మీరు పొందుకోబోతున్నారు, ఈ నెల మీరు పొందుకోబోతున్నారు. దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రైజ్లో కొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా,
ఆయన నన్ను ప్రేమిస్తే, నేను ఇలానే చదువుకున్నాను వాక్యాన్ని, దేవుడు నన్ను ప్రేమిస్తే నా కొరకు దాచిన దీవెనలన్నీ నేను పొందుకోబోతున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే మీ కొరకు దాచిన దీవెనలన్నీ ఇక ఏ గాడిదలో, గుర్తుపెట్టుకోండి, ఏ గాడిద లాంటి మనుషులు నీ దీవెనను అడ్డుకోలేవు. దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ ఎలా ఉంటుంది ప్రభు అంటే, నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలానే ప్రేమిస్తున్నా. మరి నువ్వు ప్రేమిస్తే మాకేం కలుగుతుంది ప్రభు అంటే, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించడం ద్వారా అనేక రకాల దీవెనలు మీరు పొందుకోబోతున్నారు. ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ 3 విషయాలు కూడా దేవుడు మనలను ప్రేమించేటట్లు మనం మారాలి. జాగ్రత్తగా వినండి. లోకములో మనల్ని ఎవరైనా ఇష్టపడాలనుకోండి, మనల్ని ఎవరైనా ప్రేమించాలంటే వారికి నచ్చిన డ్రెస్సో, వారికి నచ్చినది ఏదైనా, వారు కోరుకున్నది ఏదైనా మనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రేమించాలి అని. మరి దేవుడు మనల్ని ప్రేమించాలంటే, నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎవరిని ఆయన ప్రేమిస్తారు? ఇప్పుడు ఆయన మనలను ప్రేమిస్తేనే అనేక రకాలుగా మనము దీవించబడతాం. ఆయన మనలను ప్రేమిస్తేనే శాపం ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు నన్ను ప్రేమించాలంటే దేవుని దృష్టికి నేను ఎలా ఉండాలి? జాగ్రత్తగా వినాలి. ప్రేమించి తిని అనే మాటలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఎవరిని ఆయన ప్రేమించారు? మరొకసారి చెప్తున్నాను చూడండి, ఏ రకముగానైనా మీరు దీవించబడాలంటే దేవుని చేత మీరు ప్రేమించబడాలి. దేవుడు నిన్ను ఇష్టపడాలి, దేవుడు నిన్ను ప్రేమించాలి. ఎవరిని ఆయన ప్రేమిస్తారు? ఒక 3 విషయాలు చెప్తాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. బైబిల్లో మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యములో యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, మీరు ఏశావు యాకోబుకు అన్నకాడా, అయితే యాకోబును నేను ప్రేమించి తిని. చూడండి, అక్కడ ఒక వ్యక్తి పేరు వాడతాడు, యాకోబును నేను ప్రేమించి తిని. మీకు వాక్యం అర్థమవుతుందా? యాకోబు దేవుణ్ణి ప్రేమించడం కాదురా బాబు, దేవుడే. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. దేవుడే యాకోబును ప్రేమించాడు. ఈ వాక్యం చదివితే చాలామంది అనుకుంటారు, ఓహో యాకోబుకు దేవుడు అంటే చాలా ఇష్టం అనుకుంటా, యాకోబు దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నాడు అనుకుంటారు. మీరు కొంచెం బాగా చదువుకోండి. దేవుడే అంటారు, నేను యాకోబును ప్రేమించి తిని. ఎందుకు యాకోబును దేవుడు ప్రేమించారు? అది ఈరోజు మన టాపిక్ అదే. దేవుడు మనల్ని ప్రేమించాలంటే రేపటి రోజున దేవుడు చెప్పాలి, నేను రవిని ప్రేమించి తిని, నేను ఫలాని సంఘాన్ని ప్రేమించి తిని, నేను ఫలానా విశ్వాసిని ప్రేమించి తిని అని దేవుడు మన గురించి
చెప్పగలుగుతున్నాడా? యాకోబును నేను ప్రేమించి తిని. అసలు దేవుడు యాకోబులో ఏం చూసి ఇష్టపడ్డాడు? యాకోబు, ఐ లవ్ యూ రా. యాకోబు, అదేంటయ్యా నాకన్నా పెద్దోడు ఉన్నాడు, నా అన్న, ఏంటి పేరేంటి? ఏశావు. నా అన్నను ప్రేమించవచ్చు కదా, ప్రథమ ఫలం కదా. లేదు, ఐ లవ్ యూ. దేవుడు యాకోబు దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తున్నాడు పదే పదే. ఏంటి ప్రభువా, ఆడపిల్లలు చెప్పాల్సింది నువ్వు చెప్తున్నావు. ఏంటి ప్రభువా అంటే, లేదురా యాకోబు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు యాకోబును దేవుడు ప్రేమించారు అని నేను కొంచెం ఆదికాండంలో యాకోబు చరిత్ర చదివా. అసలు యాకోబు ప్రేమించబడటానికి దేవుని చేత యాకోబులో అసలు ఏ స్వభావాలు చూశాడు? దేవునికి బాగా ఇష్టమైనది ఏదో కనబడి ఉంటుంది. మరి యాకోబు స్టైల్ నచ్చిందో, యాకోబు మాటలు నచ్చాయో, యాకోబు ప్రవర్తన నచ్చిందో, యాకోబు రంగు నచ్చిందో, యాకోబు అందం నచ్చిందో తెలియదు, కానీ యాకోబులో ఏదో చూశాడు దేవుడు. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదివినప్పుడు, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వాక్యం, ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు, ఇక్కడ ఇద్దరు కుమారుల స్వభావాల గురించి దేవుడే చెప్పుచున్నారు. ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై అనే మాటను మీరు గమనించండి. మృదువై, సాత్వికుడై. సాధువు అనే మాటకు అర్థాలు అవే, సాఫ్ట్నెస్. మృదువై, సాధువన్నా, మృదువన్నా, సాత్వికమన్నా ఇవన్నీ ఒకటే. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించాలంటే మనలో సాధువైన గుణం ఉండాలి, ఒక సాత్వికులుగా ఉండాలి. ఇంకా మరొక్క మాట చెప్పాలంటే నెమ్మదిగా ఉండడం. సాధువుకు మరొక పేరేమిటి? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రతిదానికి కంగారు పడుతుంటారు కొంతమంది, నెమ్మదిగా ఉండరు. ప్రతిదానికి కంగారు ఎక్కువ. ఎవరిని దేవుడు ప్రేమిస్తారు? నేను యాకోబును ప్రేమించి తిని అని అన్నారు. ఎందుకు యాకోబును ప్రేమించాడంటే గుర్తుపెట్టుకోండి, యాకోబు స్వభావం సాధువైన స్వభావం, సాత్వికమైన గుణం, నెమ్మదిగా ఉండే స్వభావం. దేవుడు కూడా మనల్ని ప్రేమించాలంటే మనం ఈ స్వభావంలోనికి రావాలి. కొంతమందికి సాధుత్వం ఉండదు, మృదువైన స్వభావం ఉండదు, సాత్వికమైన మనసు ఉండదు. నెమ్మదిగా ఎక్కడుంటారు? ప్రతిదానికి గొడవలు, ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం, ప్రతిదానికి అలగటం, ప్రతిదానికి దేవునికి దూరం అయిపోవడం. మరి నిన్ను ఎలా ప్రేమిస్తారు? దేవుడు నిన్ను ఇష్టపడాలంటే నీలో సాత్వికమైన మనస్సు రావాలి. సామెతల గ్రంథంలోనికి రండి, అక్కడ సాత్వికం గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వాక్యములో, సాత్వికమైన మనస్సు ఏంటట? కొంచెం అందరు చెప్పండి, తల్ల పైకి లేపి, శరీరమునకు ఆరోగ్యం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను చూడండి,
మీరు ఎంత సాత్వికంగా ఉంటారో, ఎంత సాధువుగా ఉంటారో దేవుడు అంతగా మిమ్మల్ని ప్రేమిస్తారు. కొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. ఎందుకంటే సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. కొంతమందికి కంగారు ఎక్కువ, నెమ్మదిగా ఉండరు. తెలిసినా తెలియకపోయినా కొంచెం నిదానంగా ఉండాలి దేవుని బిడ్డలో. ప్రతిదానికి కంగారు పడుతుంటారు, ప్రతిదానికి ఆందోళన చెందుతుంటారు. దేవుడు అసలు నిన్ను ఎలా ప్రేమిస్తారు? నేను వాక్యాన్ని చదువుతుంటే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము కదా. అసలు మనం ఆరాధిస్తున్న యేసయ్య గురించి అపోస్తులుడైన పౌలు ఒక మాట చెప్తారు. యేసయ్య గురించి పౌలు గారు ఒక మాట చెప్తారు. ఏమని ఉంది బైబిల్లో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 10వ అధ్యాయం 1వ వాక్యంలో పౌలు గారు చూడండి, యేసయ్య గురించి ఒక మాట చెప్తారు. మీ ఎదుటనున్నప్పుడు మాత్రమే గాక ఓకే, పౌలను నేను చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క, యేసయ్య ఎంత సాత్వికుడో తెలుసా? నీవు ఏ బైబిల్ పట్టుకున్నావో, ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని సేవించుచున్నావో, ఎవరిని పూజించుచున్నావో, ఆయన సాత్వికము గురించి మీకు తెలుసా? ఒకానొక సమయములో యేసుక్రీస్తే చెప్పారు. మత్తయి సువార్తమానం 11వ అధ్యాయం 29వ వాక్యములో యేసుక్రీస్తు ఏమంటున్నారు? నేను సాత్వికుడను. మత్తయి సువార్తమానం 11వ అధ్యాయం 29వ వాక్యం, నేను సాత్వికుడను. ఏమంటారు యేసయ్య? కొంచెం అందరు తల్లపైకి లేపి నా మాట నేను అడిగింది చెప్పండి. ఏమంటున్నారు యేసయ్య? పౌలు గారు యేసును గురించి చెప్తున్నారు, యేసయ్య సాత్వికుడని. వినండి జాగ్రత్తగా. యేసయ్య తన గురించి తానే చెప్తున్నాడు, నేను సాత్వికుడునని. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు నేను సాత్వికుడును అని. చెప్పటానికే నేనైనా చెప్తాము, మీరైనా చెప్తారు. అమ్మయ్యో మనమందరం తెగ చెప్తుంటాం, అన్నయ్యో నేనెంత సాఫ్టో తెలుసా, నేనెంత సాధువునో తెలుసా, నేనెంత మృదువైన వాడినో తెలుసా, నేనెంత నెమ్మదస్తున్నో తెలుసా 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 అంటారు. సిలిండర్లు పగల కొడుతుంటారు ఇంట్లో. అర్థమవుతుందా? కూరగిన్నెలన్నీ పగిలిపోతూ ఉంటాయి, భార్య మీదనో పిల్లల మీదనో పడుతుంటాయి, టీవీ రిమోట్లన్నీ. మరలా ఇక్కడికి వచ్చి మాత్రం నేను సాత్వికుడును అంటాను. యేసుక్రీస్తు నేను సాత్వికుడను అని చెప్పటం కాదు, తను ఎంత సాత్వికుడో దాన్ని నిరూపించారు. దేవుని బిడ్డలమైన మనం ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం? మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 17వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు ఆయన గురించి యెషయా ప్రవక్త ఒక మాట చెప్తారు. చూడండి ఆయన గురించి. ప్రవక్త అయిన యెషయా నా సేవకుడు, ఓకే, నా ప్రియుడు, తండ్రి చెప్తున్నాడు నాకు ఇష్టమైన వాడు, నేను ప్రేమిస్తున్నాడు, ఆయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఎందుకయ్యా అంటే ఈయన అన్యజనులకు, ఈ మాట గమనించండి, ఈయన జగడు మాడడు, కేకలు వేయడు,
వీధులలో ఎవనికి ఈయన శబ్దము, మనకి వీధుల్లో, మనకు కొంపలో తప్ప వీధుల్లో మొత్తం మన శబ్దాలే. మనం మళ్ళా సాత్వికులం. అక్కలారా, ఒక్క ఇంట్లో తప్ప, ఒక్క సంఘంలో తప్ప వీధిలో అంతా మన గోలే. జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరికి ఈయన శబ్దం వినపడదు. కానీ ఈ రోజున మనం ఎంత సాత్వికంగా ఉండగలుగుతున్నామా? రోజున చాలామంది జీవితాల్లో ఈ స్వభావం లేదు. యేసు ప్రభువుకు జరిగిన అన్యాయం మనకు ఎవరికైనా జరిగిందా? కానీ ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈయన గొంతు ఎవ్వరికి, కొంచెం గట్టిగా చెప్పండి, ఈయన గొంతు ఎవ్వరికి వినపడలేదు. వీధులలో ఎవరి శబ్దం ఆయన శబ్దం ఎవరికి వినపడలేదు. ఇంకా యెషయా అంటారు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనముగా ఉండునో ఆయన నోరు తెరవలేదు. ఇదే సాత్వికం అంటే, ఇదే సాత్వికమైన మనస్సు అంటే. నాకు అన్యాయం జరుగుతుందని తెరవడు క్రైస్తవుడు. అతని స్వభావమే మృదు స్వభావం, అతని లక్షణమే మృదువైన గుణం, సాత్వికమైన మనస్సు. రోజున ఎంతమందికి ఉంది దేవుని బిడ్డల్లో ఈ మనస్సు? ఈరోజు చాలామంది జీవితాలలో దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడంటే, దానికి కారణం మనం సాత్వికంగా ఉండలేకపోతున్నాం. మనం సాత్వికంగా ఉండలేకపోతున్నాం. ప్రియమైన దైవ జనాంగమా, నీవు సాధువై ఉండు, దేవుడు ఈ నెల నిన్ను ప్రేమించబోతున్నాడు. నీవు సాధువై ఉండు, దేవుడు ఈ నెల నిన్ను ప్రేమించి ఆయన నీకు ఇవ్వాలి అనుకున్న దీవెనలన్నీ నీ మీదకు తీసుకొని రాబోతున్నాడు. నేను సాత్వికుణ్ణి అని చెప్పటం కాదు, నిరూపించు, నీ గుణాన్ని నిరూపించు. ఏది నీలో సాత్వికం? యాకోబు సాధువై బజార్లో అమ్మడి జరగలేదు. ఎక్కడున్నాడు? సాధువై గుడారములో నివసించాడు. దేవుని బిడ్డలారా, మనం ఎంత సాత్వికులుగా ఉంటామో దేవుడు మనలను అంత ప్రేమిస్తాడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. సాత్వికమైన మనస్సు దేవుడు చూసినప్పుడే ఆయన నిన్ను ప్రేమిస్తారు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. 11వ కీర్తన 7వ వాక్యంలో మరొక మాట రాయబడి ఉంది. చూడండి, 11వ కీర్తన 7వ వాక్యంలో, 11వ కీర్తన 7వ వాక్యములో, యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు. ఎవరిని ప్రేమిస్తారు ఆయన? కొంచెం గట్టిగా చెప్పండి. నీతిని ప్రేమించువాడు. యాకోబును ప్రేమించడానికి కారణం, యాకోబు సాత్వికుడు, సాధువు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాలంటే నీలో కూడా ఈ గుణం ఉండాలని చెప్పాను మొదటిగా. రెండవ మాట చూడండి, నీతిని ప్రేమించువాడు. నేను మరొకసారి చెప్తున్నాను, 38వ కీర్తన 5వ వాక్యంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. 38వ కీర్తన 5వ వాక్యంలో కూడా మీరు చదివితే, 38వ కీర్తన 5వ వాక్యాన్ని చదివితే, యెహోవా 33వ కీర్తన 5వ వాక్యం 33, ఆయన నీతిని, ఈ రెండు వాక్యాల్లో రాయబడిన మాట, నీవు నీతి కలిగిన వాడవైతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు.
నీతి తప్పిన వాడవైతే నిన్ను ద్వేషిస్తాడు. నీతి కార్యాలు, నీతి స్వభావాలు మనలో ఉంటే దేవుడు తప్పనిసరిగా మనలను ప్రేమిస్తాడు. కొంచెం గట్టిగా చెప్పండి. అందుకే యేసయ్య మరీ 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 చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? దేవుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు, కానీ మీరు మొదటిగా ఆయన నీతిని వెతకండి, నీతి కలిగి ఉండండి, నీతి తప్పి తిరగవద్దు. నీ భర్త త్రాగుబోతే కావచ్చు, నీ భర్తకు తెలియకుండా నువ్వు నీతి తప్పి ఉండకూడదు. నీ భార్య ఏం పట్టించుకోవడం లేదని నీవు అనుకోవచ్చు. అంత మాత్రానే నీవు నీతి తప్పి నీ భార్యకు దూరంగా ఉండకూడదు. నీతిగా ఉండాలి, నీతి కలిగి నడిపించబడాలి. నా తండ్రి నన్ను ప్రేమించి నాకు కొంత డబ్బు ఇచ్చారు. ఏది నీతి? నా తల్లి నన్ను ప్రేమించి నాకు నెల నెలా ఇంత డబ్బులు పంపిస్తుంది. నేను నీతిగా లేకపోతే ఎలా? నేను నీతి తప్పి నడిపించబడితే ఎలా? నీతినే కదా మొదట మీరు వెతకవలసింది. ఆస్తులు, అంతస్తులు ఇవి కాదు, కానీ దేవుని బిడ్డలమైన మనం నీతి కలిగి నడిపించబడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యంలో రాజ్యమును నీతిని వెదకండి. ఎంతమంది దేవుని బిడ్డలు నీతిగా ఉన్నారు? అసలు నీతి కలిగిన వాడు ఎలా ఉంటాడు అని నేను కొంచెం చదివా. నీతి కలిగిన వాడు ఎలా ఉంటాడు? నేను చదివితే క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి గురించి చెప్పాడు. అది యోహాను, దైవజనుడైన యోహాను తను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. జాగ్రత్తగా వినండి సంగమా. మీరెప్పుడు కయ్యూను వంటి వారై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెనంటే తన క్రియలు చెడ్డవి. ఎవరా సహోదరుడు? తన పేరేంటి? కొంచెం గట్టిగా చెప్పండి. కయ్యూను సహోదరుడు ఎవరు? అదేంట్రా సీరియస్గా చూస్తున్నారు? కయ్యూను తమ్ముడు ఎవరు? హేబేలు. హేబేలు అన్నెవరు? కయ్యూను. వీరిద్దరూ వినండి, తలపైకి లేపినండి. వీరిద్దరూ పంటలో తొలి ఫలం, పంట బండింది ప్రథమ ఫలమని, మొదట బండిందంతా దేవునికి ఇద్దామని ఇద్దరూ వెళ్ళారు. కయ్యూను అర్పణిచ్చారు, హేబేలు అర్పణిచ్చారు. మీకు బాగా తెలుసు ఎవరి అర్పణ అంగీకరించబడింది. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి అనుకున్న వాళ్ళు కూడా. ఎవరి అర్పణ అంగీకరించబడింది? ఎవరి అర్పణ తృణీకరించబడింది కదా? కయ్యూను అర్పణ తృణీకరించబడింది, హేబేలు అర్పణ అంగీకరించబడింది. వెంటనే విపరీతమైన కోపం తెచ్చుకొని ఒక్క క్షణం, నా తమ్ముడి అర్పణ అంగీకరించబడింది, నా అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు అని ఆలోచించుకోకుండా తమ్ముడిని చంపేశాడు. ఇక్కడ దేవుడు ఏమంటారంటే, నీ క్రియలు చెడ్డవి, నీ తమ్ముని క్రియలు నీతివి. విశ్వాసులారా జాగ్రత్తగా వినండి. నీతిగా ఉండటం అంటే ఎలానో చెప్తాను. నీ అర్పణ మంచిదైతే, నీ కానుక మంచిదైతే, నీ ప్రథమ ఫలం యథార్థంగా దేవునికి ఇస్తే, నీ దశమ భాగం దొంగిలించకుండా దేవుని యొద్దకు చేరితే, నిన్ను దేవుడు ఎందుకు అంగీకరించరు?
నిన్ను దేవుడు ఎందుకు ప్రేమించరు? కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించకపోవడానికి కారణం ఏమిటంటే కల్తీ. కానీ తన తమ్ముని క్రియలు అలా లేవు. తన తమ్ముని క్రియలు నీతి కలిగినవిగా దేవుడు చూశాడు. నేను చూడకపోవచ్చు, నీ జీతం ఎంతో నాకు తెలియకపోవచ్చు, నీ పంటలో ఎంత వచ్చిందో నాకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఇచ్చిందే నేను వచ్చింది అనుకుంటాను, నాకేం తెలుసు. హేబేలు గురించి అదే అంటారు, హేబేలుకు తెలుసు నా అర్పణ అంగీకారముగా మార్చబడాలంటే ఈ అర్పణ నిజాయితీతో నీతితో కూడినదై ఉండాలి. అందుకే యోహాన్ అంటారు, తన అన్న క్రియలు చెడ్డవి, తన తమ్ముని క్రియలు నీతివి. ప్రియమైన విశ్వాసులారా, ఓ సేవకునిగా నేను మీతో చెప్తున్నాను, దేవుని బిడ్డలం, మనకు అర్థమైన ప్రతి సొమ్ము వద్దు. నీతి కలిగిన వాడు ప్రతి విషయములో నమ్మకముగా ఉంటాడు. ఒక మాటలో చెప్పనా, నీతి కలిగిన వాడు ప్రతి విషయములో నమ్మకముగా ఉంటాడు. చేతులు పైకెత్తి అందరు చెప్పండి. ప్రతి విషయములో నమ్మకముగా ఉంటారు. మీకు ఒక మాట చదివించి చెప్తాను. ఈ యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. ఈ 18వ అధ్యాయం 21వ వాక్యం జాగ్రత్తగా చదువుకోండి. ఒకరు చదువుతారు, వినండి. దుష్టుడు విడిచి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నువ్వు నీతి కలిగిన వాడవైతే ఏ రోగము నిన్ను చంపలేదు. కొంచెం గట్టిగా చెప్పండి. నీవు నీతి కలిగిన వాడవైతే అవశ్యముగా బ్రతుకుతాడు. ఇంకా మీరు 18వ అధ్యాయంలో 5వ వాక్యం నుంచి చదివితే కొన్ని మాటలు ఉంటాయి చూడండి. నీతి అంటే ఏంటో అక్కడ చెప్తాడు. ఒకడు నీతిపరుడై వాడై ఉండి పర్వతముల మీద, అమ్మా నీతిమంతులారా, ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. నీతి కలిగిన వాడు పర్వతముల మీద భోజనము చేయడు, విగ్రహముల తట్టు చూడడు, పొరుగువాని భార్య జోలికి వెళ్ళడు, రుణస్థునికి తాకట్టు చెల్లించి, ఇంకా బలత్కారము చేత నష్టము కలుగు చేయకుండా, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పీయక, లాభము చేపట్టక, అన్యాయము చేయక, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చు యథార్థపరుడై వాడే నీతిమంతుడవుతాడు. నీతి కలిగి నీవు నడిపించబడు. యేసయ్య నిన్ను ప్రేమించబోతున్నాడు. కొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. 2 విషయాలు చెప్పాను. ఎవరిని ఆయన ప్రేమిస్తారు చెప్పండి. మొదటిగా చెప్పాలి, సాత్వికులను దేవుడు ప్రేమిస్తారు. రెండవదిగా నీతి కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తారు. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యం, 10 నిమిషాల్లో ముగించేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని ఎరిగిన వాడై, జాగ్రత్తగా వినండి, లోకములో ఉన్న అందరినీ కాదు,
ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువా ఉందా వాక్యం? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కానీ ప్రేమించేది అందరినీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. అందరినీ ప్రేమిస్తాడంటే లేదు. చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. లోకములో ఉన్న తనవారు, లోకస్తులు ఉన్నారు, తనవారు ఉన్నారు. ఈ అందరిలో లోకస్తులు ఉన్నారు, తనవారు ఉన్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాడంటే లోకములో ఉన్న తన వారిని మాత్రమే ప్రేమించుచున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. లోకములో ఉన్న తనవారు ఎవరు? అది నేను మీతో చెప్పాలనుకున్న మాట. ఎవరు తనవారు? ఓసారి యేసయ్య దగ్గరకు ఆయన తల్లి కొంతమంది వచ్చారు. బోధకుడా, నీ తల్లి వచ్చారు, మీకు సంబంధించిన వాళ్ళు వచ్చారంటే అప్పుడు యేసయ్య ఏమంటారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? మీ తల్లి వచ్చారు బోధకుడా, మీ సహోదరులు వచ్చారంటే యేసయ్య అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 49వ వాక్యంలో, మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 49వ వాక్యంలో కొంచెం పై వాక్యాల నుంచి చదువు. నీ తల్లియు నీ తండ్రియు నీతో మాట్లాడటానికి వచ్చారు బోధకుడా అంటే తనతో ఈ సంగతి చెప్పి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? తన శిష్యుల వైపు చెయ్యి చాపి, నా తల్లి నా తండ్రి వీరే అని చివరిలో ఒక మాట చెప్తాడు. పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే లోకములో ఉన్న తనవారు. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు లోకములో ఉన్న తనవారు ఎవరంటే జాగ్రత్తగా వినాలి. లోకము వేరు, తనవారు వేరు. లోకములో ఉన్న తనవారు ఎవరంటే ఎవరు దేవుని చిత్తము చొప్పున చేస్తారో వారే ఆయన వారు, వారినే ఆయన ప్రేమిస్తారు. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మరి నీవు దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నావా? ఏదైనా దేవుని చిత్తానుసారంగానే జరిగించుచున్నావా? వాక్యం అదే కదా అంటుంది, నా వారు, నా వారినే నేను ప్రేమిస్తాను. ఎవరయ్యా నీవారంటే నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నావాడు, నావాడు. మనం ఎవరి చిత్తం చొప్పున చేస్తున్నాం? మనం ఆరాధిస్తున్న యేసయ్య. చూడండి, నేను ఒక చిన్న సంగతి చెప్తాను. లోకములో ఉన్న ప్రజలందరి పాపాలన్నీ ఆయన మీద పడ్డాయి. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. లోకములో ఆదాము మొదలుకొని మలాకి ప్రవక్త వరకు భక్తుల పాపాలన్నీ ఎవరు మోసారు? యేసయ్య మోసారు. ఇక సిలువకు అప్పగించబడే ముందు రోజు రాత్రి ఆ తోటలోకి వెళ్ళి ఒక గిన్నెను తన ఎదుట పెట్టుకొని, పాపాల గిన్నె, అయ్యా నీవేమో నేను ఈ పాపాలన్నీ మోయగలనని పంపావు, ఇది నాకు భారం అవుతుంది. ఒక పాపమా, ఒకరిద్దరు చేసిన తప్ప ఒక్కసారి క్షమిస్తాం,
2 సార్లు క్షమిస్తాడు. ఆ తండ్రి ఆ తల్లి అయినా ఎన్నిసార్లు క్షమిస్తారు పిల్లలను? ఇంతమంది పాపాలు నేను మొయ్యలేకపోతున్నానయ్యా అని ఏడ్చుచ్చు ఒక మాట చెప్పాడు, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసివేయి. ఈ మాటకు ఒక్కసారి తండ్రి షాక్ అయి ఉంటాడు. ఎందుకంటే నా కుమారుడు భరిస్తాడని కదా పంపింది, నా కుమారుడు దీన్ని మోస్తాడని కదా పంపింది, నా కుమారుడు దీన్ని భరించాలి, సిలువ మోయాలి అని కదా నేను ఈ లోకానికి పంపింది. మరేంటి నా కుమారుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, తీసేయి అంటున్నాడు? తండ్రికేమో కుమారుడు అంటే ప్రేమ. ఇక ఆ గిన్నెను తీసేద్దాము, సిలువను దూరం చేద్దాము అని దేవుడు అనుకునే లోపు వెంటనే యేసయ్య కింద ఒక మాట అంటారు, తండ్రి ఇది చెప్పాలి ఇప్పుడు మీరు, నీ చిత్తమైతేనే తీ. అర్థమైందా ఇప్పుడు మీకు? అది వాస్తవానికి ముందు తీసేయాలనుకున్నాడు తండ్రి. నా కుమారుడు భరించలేకపోతున్నాడు, దాన్ని క్యారీ చేయలేకపోతున్నాడు, తీసేద్దాం అని. కానీ వెంటనే తను మాట్లాడిన ఒక మాట, తండ్రి నీ చిత్తమైతేనే తీ. వెంటనే. మరి నా చిత్తమే కదా నిన్ను అక్కడ పెట్టింది, నా చిత్తమే కదా నువ్వు సిలువ మోయాల్సింది, నా చిత్తమే కదా, మొయ్యి, నీకు తప్పదు, మొయ్యి. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము కూడా మన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని చిత్తం మీద ఆధారపడగలుగుతున్నామా? అదే యేసయ్య ఆ రోజు తన చిత్తానుసారంగా ఒకవేళ ఆ గిన్నెను తొలగిస్తే ఈరోజు మనం ఇక్కడ సంఘముగా కూడి ఉండేవారము కాదు. యేసయ్య అనే వ్యక్తి ప్రపంచానికి తెలిసేవాడు కాదు. తండ్రి చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం జరిగించాడు గనుకనే ప్రపంచమంతా దేవుడు పరిశుద్ధుడని చెప్పగలిగారు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మరి దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నావా నువ్వు? అన్నీ మన సొంత నిర్ణయాలే. ఈరోజు చాలామంది క్రైస్తవులు అన్నీ సొంత ఆలోచనలే. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ఏదైనా ఇల్లు ప్రారంభించేటప్పుడు, ఏదైనా పొలంలో విత్తనాలు వేసే ముందు, ఏదైనా కార్యం ప్రారంభించేటప్పుడు సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని దేవుణ్ణి అడిగి వెళ్ళావా? నువ్వు ఆయన చిత్తం చొప్పున చేయి, నువ్వు ఆయన చిత్తము చొప్పున చేయి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యజమానుని చిత్తమెరిగి అలాగు చేయని వాడు తప్పనిసరిగా దెబ్బలకు గురి అవుతాడు. విశ్వాసులారా, మీరు దేవుని చిత్తములోనే ఉండాలి. మీరు ప్రార్థన చేయడం దేవుని చిత్తం, మీ విశ్వాస జీవితం దేవుని చిత్తం. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వాక్యంలో యజమానుని చిత్త ప్రకారము జరిగించువాడు. ఒకసారి ఆ మాట చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వాక్యంలో యజమాని చిత్త మెరిగియుండియు. ఇప్పుడు దేవుని చిత్తం మనకు తెలుసు, అయినా మనం అలా సిద్ధపడం. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి, మీరు జాగ్రత్తగా వింటే ఈ మాటలో దాని అర్థం ఏమిటంటే, దేవుని బిడ్డలమైన మనం ప్రతి విషయములో దేవుని చిత్తమునే జరిగించాలి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఒక విశ్వాసిని, నేను ఈ పని చేయవచ్చా? ఇది దేవుని చిత్తమేనా? నేను ఇలా మాట్లాడవచ్చా? ఇది దేవుని చిత్తమేనా? నేను ఇలా ప్రవర్తించవచ్చా? ఇది దేవుని చిత్తమేనా? ఇలా ఎవరు దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నారు? మీరు ఏ విషయం చేసినా దేవుణ్ణి అడగండి, దేవునికి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. దేవుని చిత్తం ఏమిటో మీకు తెలుసు, నేను మీతో చెప్పాల్సిన అవసరం లేదు.
దేవుని చిత్తమేమిటో మీకు తెలుసు. పరిశుద్ధులుగా మీరు ఉండడమే దేవుని చిత్తం. మరి అలా మీరు ఉంటున్నారా? ఈరోజున చాలామంది విశ్వాసులే కానీ వారు దేవుని చిత్తంలో లేరు. వారిని చూస్తుంటే నాకు చాలా నవ్వు అనిపిస్తుంటుంది. వారు మాట్లాడే మాటలైనా లోకస్తుల్లాగానే ఉంటాయి. వారు మాట్లాడే మాటలు కానీ, వారు నడిచే ప్రవర్తన కానీ, వారు చేసే క్రియలు కానీ, వీరు అసలు దేవుని చిత్తములో ఉన్నవారేనా? దేవుని చిత్తము చొప్పున చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. యేసయ్యను దేవుడు అమితముగా ప్రేమించడానికి కారణం అదే. అది భారమైనా, అది కష్టమైనా ఆయన చిత్తము చొప్పునే జరిగించాడు. దేవుని బిడ్డలకు కొన్ని కష్టాలు తప్పదు, కొన్నిసార్లు ఇబ్బందులు తప్పదు. మరి దేవుని చిత్తం చొప్పునే వెళ్తుంటే కొన్నిసార్లు మన బంధువులే దూరం అవుతారు, మన రక్త సంబంధికులే దూరం అవుతారు, కులమే దూరం అవుతుంది, తప్పదు. అయినా దేవుని చిత్తములో నీవు నిలవబడితే లోకమంతా వ్యతిరేకించిన యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించాడంటే నీకు కలిగిన సమస్తాన్ని ఆయన దీవిస్తాడు. నీ శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడు. విడువక నీ ఎడల కృప చూపిస్తాడు. నీకు చేసిన ప్రమాణములను దేవుడు నెరవేరుస్తాడు. ఆయన చేత మనము ప్రేమించబడుదుముగాక. మనలో సాధువైన గుణం ఉంటే ఆయన మనలను ప్రేమిస్తాడు. మనలో నీతి ఉంటే ఆయన మనలను ప్రేమిస్తాడు. మనలో ఆయన చిత్తము చొప్పున మనం జరిగించబడితే మనలను ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించాడు అనుకోండి, మన సమస్తము దీవించబడుతుంది. ఈ నెల మీ సమస్తమును దేవుడు దీవించునుగాక. శాపాలు రానివ్వమనండి. శపిస్తారో శపించుకోండి రా బాబు. ఏడుస్తున్నారా చూసుకోండి. ఆ లారీల మీద, ఆటోల మీద అనుకుంటుంది, మీ ఏడుపులే నాకు చెప్పండి దీవెనలు. మనల్ని చూసి ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వండి. ఏడ్చుకోరా బాబు. వాడి శాపమే మనకు, వాడు శపిస్తున్నాడు, తిన్నగా మన మీదకి ఆశీర్వాదాలు రాబోతున్నాయి. వారు ఏడుస్తున్నారు, అవి మనకు దీవెనలుగా రాబోతున్నాయి. ఎందుకంటే దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.